ఈరోజు బేతేల్ సువార్త కార్యక్రమం కొరకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రభు అయిన దేవుడు ఈ బేతేల్ సువార్త కార్యక్రమం ద్వారా మిమ్మలను నిండుగా దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. బాగున్నారండి? అందరూ క్షేమమే కదండి? నాకైతే కొంచెం పిప్పన్ను సమస్య ఉంది, కొంచెం రిలీఫ్ అయ్యాను, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఓకే అండి, అందరికీ ప్రభునామను మరోసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. గత కార్యక్రమంలో మనము 10 వచనాల వరకు అవగాహన పొందుకున్నాము. 9వ వచనము నుండి ఈరోజు కొన్ని మాటలు 12వ వచనం వరకు చదువుకుందామండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దినాలు చెడ్డవి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా మనము రాబోయే దినాలకి ఇంకా కొత్త కార్యక్రమాలు చేపట్టుటకు మనము ముందుకు సాగుతున్నాం. అన్నీ మీకు ప్రయోజనకరముగా దీవెనకరముగా ఉండులాగును మేము క్రియేట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన మనవులు మీరు ఆడియో రూపంలో వింటే వాట్సాప్లో తెలియచేయండి. యూట్యూబ్లో వింటే మీరు ఈ కామెంట్ బాక్స్లో తెలియచేయవచ్చని ప్రభునామలో మీకు నేను తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ వారికి లేఖ ఎందుకు రాయవలసి వచ్చిందో మూల ఉద్దేశం మీకు తెలుసు. వారు మనుషులు పద్ధతులతోటి విడిపోయారు. వారు మనుష్య జ్ఞానంతో వారి విశ్వాసం ఆధారపడి ఉంది. కాబట్టి పౌలు గారు తన వాక్యాన్ని, అగ్ని వంటి వాక్యాన్ని, బండను బద్దలుగొట్టు చుట్టూ వంటి వాక్యాన్ని ఉపయోగించి వీరిని సరిచేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఒకవేళ సరిగాని వారంగా ఉంటే వాక్యమే మనలను సరిచేస్తుంది. కాబట్టి పౌలు మొదటి వచనాలలో నుండి చాలా సంగతులు చెప్తూ వచ్చినాడు. మనము గత 13 రోజుల నుండి దాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాము. ఈరోజు 14వ రోజు. మనం 9 నుండి 12 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అన్నారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఈ సంగతులను ఉన్న మాటలను అపోస్తలుడైన పౌలు తీసుకున్నాడండి. అపోస్తలుడైన పౌలు పాత నిబంధనలోనే సంగతులను ఎత్తి కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రియులకు చక్కని సందేశాన్ని అందించగలిగినటువంటి ఆత్మపూర్ణుడు అలాగా అందించినాడు. మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనంలో తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నేనే కాలమున చూచి ఉండలేదు.
అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదన్న లేఖనాన్ని ఇతను తీసుకున్నాడండి పౌలు గారు. మనం ఇక్కడ కూడా చాలా పాఠం ఉంది. ఆయన ప్రతి కాలములో ప్రతి మనిషికి ఆయనే తప్ప ఎవ్వరూ కూడా మేలులు చేయలేదు, వారికి కార్యాలు చేసింది ఆయనే అని తేటగా పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథంలో ఉన్న ఈ మాటలను పట్టుకొచ్చి కొరింథీ వారికి తెలియచేస్తూ ఉన్నాడండి. ఈ ఉదయకాలమున మన జీవితంలో కూడా మన కొరకు సిద్ధపరిచినవి చాలా ఉన్నవి. అవన్నీ మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అట్లయితే మనము ఎట్లా ఉండాలి, ఎలా నడాలి? దేవుడు మనకిచ్చేవి, మనకు దాసినివి మనకిస్తే, మనకు దాసునివి మనకి ఇవ్వటానికి, మనం పొందుకొనటానికి అర్హత ఏంటంటే మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, లౌకిక ఆత్మను కాదు. కాబట్టి మనమైతే దేవుడు వాటిని ఆత్మ వలన, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. మనము పొందుకున్నది లౌకిక ఆత్మ అయి ఉండకూడదు. అంతేకాకుండా దేవుని స్వభావంతోనూ మనం ఆత్మ సంబంధంగా ఉండాలి. అంతేగాని మనుషు సంగతులను మనుషాత్మకే తెలుసు అన్నారు ఇక్కడ చూడండి. అట్లాగా ఎంత మాత్రం ఉండకూడదు. అలా ఉంటే వీరు ఎలా ఉన్నారో చూడండి. వీరు ఇందులో ఒకడు అంటున్నాడట నేను పౌలు వాడిని, మరొకడు అంటున్నాడట నేను కేపా వాడిని, అపోలో వాడిని అని చెప్తున్నాడు. 11:11 ఏమంటున్నారంటే కలహాలు ఉన్నాయి మీలో, ఇదే కలహము అని 4వ అధ్యాయం దాకా ఈ సంగతులు చెప్తూ వచ్చినాడండి. 4వ అధ్యాయం దాకా ఈ సంగతులే చెప్తూ వచ్చినాడు. మరి ఈరోజు మీరు ఏ ఆత్మతోటి ఉన్నారు? లౌకిక ఆత్మతోటి ఉన్నారా, పరిశుద్ధాత్మతోటి ఉన్నారా? జాగ్రత్త. నేను సారిసారిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. సంఘంలో కూడాను మనము క్రైస్తవ మతంలో లేము, మనము క్రైస్తవ్యంలో ఉన్నాం. ఎవరైతే ఒక మనుషుడు తన చిత్తం ప్రకారంగా, తన ఆలోచన ప్రకారంగా దేవుని వాక్యానికి సంబంధం లేకుండా ఏ సంగతులైతే క్రియేట్ చేస్తున్నాడో వాడు క్రైస్తవ మతస్థుడు. క్రైస్తవ మతంలో ఉన్నవాడు అతడు పరలోకంలో కనబడడని మా సంఘస్థులకు నేను తెలియజేస్తూ వస్తుంటాను. ఎందుకనగా బైబిల్లో ఉన్న సత్యాన్ని వదిలిపెట్టి బైబిల్ సంగతులను అతడు పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా నడిస్తే అది మనుషాత్మ. అందుకనే మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనవద్దయ్యా అని కొరింథీ వారికి చెప్పాడు. మనకు కూడా అదే మాట ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మతోనే నిండి ఉండాలి. 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, చూడండి, దేవుడు మనకు చాలా సంగతులను దయచేశాడు. మన ప్రభువుని దయచేసినాడు, పరలోక సత్యాన్ని దయచేసినాడు. అవన్నీ మనం తెలుసుకొనుటకు, పరలోక మర్మములు ఎరుగుటకు దేవుడు మనకు అధికారం అనుగ్రహించినాడు. ఇతరులైతే చూచి చూడనట్టుగా వారికి అనుగ్రహించబడలేదు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారికి ఉపమాన రీతిగా బోధించినాడు. మనకైతే ఆ మర్మములను ఎరుగుటలో సత్య సంగతులను సత్యముగా బోధన చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనకి కనబడుతున్నారు. వారు ఉపమాన రీతిగా చెప్పి సత్యములోనికి నడిపిస్తున్నారు. మనకు దేవుడు బయలుపరచబడిన సంగతులను మనకిచ్చినాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు అజ్ఞాని కాదు. నిజమైన క్రైస్తవుడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు మాత్రమే. ఆ సహోదరులు మాత్రమే దేవుని సంబంధులుగా ఉంటారు. అట్లయితే ఇప్పుడు మీరు సరి చేసుకొనవచ్చు. ఒకవేళ మీరు ఇంకాను దేవుని యొక్క ఆత్మగాక లౌకిక ఆత్మతో మీరు ఉంటే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మారిపోతారు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మారిపోతారు. మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు మనకు
దయచేయవలసిన వాటిని తెలుసుకొనుటకు మనము దేవుని యొద్ద నుండి ఆత్మను పొంది ఉన్నామని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆత్మను ఎలా పొందుకుంటాము? మనము ఎఫెసీయులకు పౌలు గారు ఈ సంగతిని తెలియజేసినాడు. 1:13 మీరును సత్యవాక్యముననగా మీరును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి దేవుని సువార్తను విన్నప్పుడు మనము ఆ ఆత్మను పొందుకొని ఉన్నాము. గలతీ 3:అధ్యాయములో కూడా 2వ వచనములో ఇలాగా రాయబడి ఉంది, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా. అలాంటి క్రియలు చేయటాన్ని బట్టి లేకపోతే గాలి ఎగిరి రండి అని చెప్పినంత మాత్రాన ఆత్మను పొందుకోరు. కాబట్టి ఆయన ఎప్పుడో దిగినాడు, ఎప్పుడో మన మధ్యన ఉన్నాడు, ఆయన మనము పొందుకోవాలి. ఇందులోముంది ధర్మశాస్త్ర క్రియలు చేస్తే ఆత్మను పొందుకుంటారని ఏమాత్రమును లేదు. ఎలా ఉందో చూడండి, విశ్వాసముతో వినుట వలన, అవును రక్షణ సువార్త వినుట వలన పొందుకొని ఉన్నామని ప్రభువు చెప్పినాడు. మరి అపోస్తులు అయితే పెంతెకొస్తు పండుగ దినమున ఆత్మను పొందుకున్నారు. అప్పటి నుండి మన మధ్యన ఆయన ఉన్నాడు, మనతోనే సంచరిస్తూ ఉన్నాడు, మనలో నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సువార్తను విన్నప్పుడే ఆత్మను పొందుకున్నారు. ఇదే కొరింథీలో ప్రభు ఆత్మ లేకుండా పరిశుద్ధాత్ముడు లేకుండా ప్రభు అని ఎవడూ చెప్పనేరడని 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పడం జరిగింది, 3వ వచనంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనము ప్రభు ఆత్మను పొందుకున్నాం కాబట్టిని ప్రభువా అని చెప్పగలుగుతున్నాము. ఈ వాక్యము ఈ రోజున మన వినికుడిలో ప్రభువు నిండుగా దీవించి కాపాడును గాక. ఆమెన్. మహాగణుడైన మా పరమందున్న తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యాన్ని మా హృదయాల్లోకి వచ్చండి. ఈరోజు నీ బిడ్డలు ప్రయాణాల్లో, వ్యాపారాల్లో సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళే వారి విషయంలో సహాయం చేయండి. గలపలో ఉన్నవారు అక్కమ్మ కొరకు ప్రార్థిస్తున్నారు, కొందరు ఇంటి ప్రయాణం కొరకు ప్రార్థించమని చెప్పినారు. నాయన వారికి నీ మేలు చేయండి. నాయన ఈ దినాన్న నీ మాటలు విన్న నీ బిడ్డల కుటుంబ అవసరతలు ఏదైతే ఉన్నవో అవన్నీ మీ నామంలో తీర్చి ఆదరించండి. ఎత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి. యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.